రోషము కలిగినటువంటి కొందరు భక్తులను గురించి మీతో చెబుతూ ఉన్నా. ఎందుకు చెబుతున్నానంటే ఆ విషయాలన్నీ మనలో రోషం కలగాలి. ఏదో వచ్చాము పోయామంటే కుదరదు. దేవుని కొరకు రోషంగా నిలబడేటువంటి వారిగా మనం ఉండాలి. పనికి రాని సినిమా హీరోల కోసం రోషంగా నిలబడుతున్నారు బయట. జీవము కలిగిన దేవుని కోసం, మనల్ని బ్రతికించిన దేవుని కోసం, మనకి జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుని కోసం మనం నిలబడటమే నిజమైన రోషం. రోషంగా మనం నిలబడాలంటే కొందరు భక్తుల చరిత్రలు మీకు తెలియాలి అని చెప్పి పాత నిబంధనలలో రోషాన్ని కలిగించే భక్తుల చరిత్రలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. నిన్న ఎవరి గురించి ధ్యానించాం? అహియా. యెహోయాదా. నిన్న యెహోయాదా. యెహోయాదా అనే ఒక భక్తుడే లేకపోతే దావీదు వంశం ఉండేదా? ఉండేది కాదు. అసలు ఎంత గొప్ప భక్తుడు అనిపించిందో నాకు. దావీదు చిగురని ఇన్ని వాగ్దానాలను ఆ ఒక్క భక్తుడు బ్రతికించాడు. ఆయన ఒక్కడు లేకపోతే దావీదు వంశాన్నే లేకుండా చేద్దామని చూసింది ఎవరు? అతల్య. అతల్య. ఇవన్నీ స్త్రీల కూడికలో ప్రభు చిత్తమైతే ఈ వారం నుండి ఏర్పాటు చేయాలి. మీరు ఎంతో మంది స్త్రీల గురించి నేర్చుకోవాలి. అతల్య, హుల్దా, యాయేలు. అంటే ఇప్పటి వరకు స్త్రీలు అంటే ఎస్తేరు, రూతు, మరియా వీరి గురిండే ధ్యానం చేస్తుంటారు. ఇంకాస్త లోతుల్లో కొందరు స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీల గురించి కూడా స్త్రీలు నేర్చుకోవాలి. వారు ఎలా ఉన్నారు, ఎలా ముందుకెళ్లారని. అతల్య ఒక పనికి మాలిన స్త్రీ. చివరికి కుక్క చావు చచ్చింది అనడానికి అక్కడ ఆధారాలు కనిపిస్తున్నాయి. అలాంటి స్త్రీ. సరే, ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్ళిపోదాం. ఈరోజు మీతో ధ్యానిస్తున్నటువంటి ఆ భక్తుడు, ఆ రోషం కలిగించే భక్తుడు ఎవరంటే హనాని. ఎవరు? హనాని. ఈ పేర్లు గుర్తు పెట్టుకోండి. ఇప్పటి వరకు ఎవరి గురించి ధ్యానించే వారి పేర్లు గుర్తునే. యహజీయేలు, యెహోయాదా, అహియా, బెనాయా, మీకాయా. ఈ భక్తుల గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఈ రోజు ధ్యానం చేసే భక్తుడు హనాని. హనాని. హనాని అనేటువంటి మాటకై అర్థం ఏమిటంటే యెహోవా కృప పొందినవాడు, యెహోవా దయ పొందినవాడు అనేటువంటి అర్థం. ఈయన పేరే దేవుని కృప పొందినవాడు హనాని. ఈ హనాని పాత నిబంధనలో ఓ ప్రవక్త. యూదారాజైన ఆసా అనేటువంటి ఆసారాజు పరిపాలించే కాలములో ఉన్నటువంటి ప్రవక్తే ఈ హనాని ప్రవక్త. ఈ హనాని ప్రవక్త ఏ వంశం వాడో, ఎంత పెద్దోడో చిన్నోడో ఇతని చరిత్ర వివరాలు బైబిల్లో కనబడవు. కానీ ఈయన చేసిన ఒక పని కనిపిస్తుంది. వాస్తవంగా రాజైనటువంటి ఆసా మొదట్లో మంచి రాజే. మొదట్లో చాలా మంచిగా ఉన్నాడు. విగ్రహారాధనను తొలగించాడు, దేవునిని ఆశ్రయించాడు, దేశానికి శాంతిని తీసుకొచ్చాడు. కానీ ఇతని జీవితంలో చేసిన ఒక చిన్న పొరపాటు, ఆశా జీవితంలో ఒక పొరపాటు, ఒక తొందరపాటు అనడంలో తప్పులేదు. ఒక పొరపాటు, ఒక తొందరపాటు దేశాన్ని నాశనం చేస్తూ యూదా సామ్రాజ్యాన్ని నాశనం చేసే పరిస్థితులు వచ్చినప్పుడు హనాని రోషంగా డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చేసింది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని ఎంతో స్పష్టంగా రాజుకి ఈయన దేవుని మాటను తెలియచేశాడు. ఈయన రాజు కోప్పడి ఈ హనానీని జైల్లో వేయించి ఈయనని ప్రజల చేత ఒక చెడ్డవాడు అనే ముద్ర వేయించిన జైలుకి వెళ్ళడానికైనా ఇష్టపడ్డాడు. కానీ తప్పుని ఒప్పు అని చెప్పడానికి మాత్రం ఒప్పుకోలేదు.
ఇదే చరిత్ర ఒక ఆయనకి మ్యాచ్ అవుతుంది. ఆయన ఎవరో మీకు జ్ఞాపకం వచ్చారా? యేషపు గారు. ఇంకొక ఆయన యోసేపు కరెక్ట్. ఇంకా అమ్మా ఇర్మియా వెరీ గుడ్. ఇంకా ఈ మధ్య మనం ధ్యానం చేసాం, సత్యం చెప్పినందుకు, ఉన్నదున్నట్టు చెప్పినందుకు జైలు పాలైన ఇంకొక ఆయన మీకాయా. మీకాయాని ఏం చేశారు? 400 మంది ప్రవక్తలు ఒకవైపున ఉంటే మీకాయ ఒక్కడే ఒకవైపు నిలబడితే, మీకాయ రాజుకి అనుకూలంగా చెప్పట్లేదని ఏం చేశారు? జైల్లో వేశారు. హనానీని కూడా అంతే, హనానీని జైల్లో వేశారు. హనాని ఎంత గొప్పవాడంటే తప్పుని ఒప్పని చెప్పల, వెనక్కి తగ్గల. ఏ మాత్రం తప్పుని ఒప్పని చెప్పకుండా ధైర్యంగా నిలబడ్డాడు. రాజునైనా ఎదుర్కొన్నాడు, రోషంగా నిలబడ్డాడు, దేవుని మాటే చెప్పాడు. జైలు వచ్చినా సరే, ఫలితాలు ఎలా ఉన్నా సరే, నేను దేవుడు చెప్పిన మాటే చెప్తాను, పాపాన్నైతే సమర్థించను అని చెప్పి, తప్పు కనిపించిందంటే చాలు గద్దించేవాడే ఈ హనాని. ఇక మనం చరిత్రలోకి వెళ్ళిపోతే అసలు ఏమిటి ఆశా చేసిన తప్పు, ఆశా చేసినటువంటి పొరపాటు ఏమిటి అని మనం కొన్ని మాటలు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఆశా అనేటువంటి రాజు యూదా రాజు. ఈ యూదా రాజు నిజం చెప్పాలంటే మొదట్లో చాలా బాగున్నాడండి, చాలా బాగున్నాడు. ఎంత చక్కగా ఉన్నాడంటే విగ్రహారాధన ఇవన్నీ తీసేసి ఇవన్నీ చక్కగా ఉన్నాడు. చక్కగా ఉన్న సమయంలో ఒకసారి యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం. తీసారా అందరూ? 9వ వచనం. కూషుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారీషా వరకు రాగా ఆసా అతనిని ఎదురుపోయెను. వారు మారీషా నొద్ద జపాతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కల్పగా ఆసా తన దేవుడైన యెహోవాకు మొరుపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు. అసలు ఈ ప్రార్థన ఒకసారి అందరూ చూడండి, అందరి ప్రార్థన చూడండి. ఆశ, మళ్ళీ చదువుతున్న 11, నేను చదువుతున్నాను, అందరూ ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకున్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మాకు దేవుడు, నరమాతృలను నీ పైన జయము నొందనీయకము అని ప్రార్థింపగా. ఎంత చక్కటి ప్రార్థన చేశాడండి. ఆశా అని ఒక రాజు ఉన్నాడు, అర్థమవుతుందమ్మా? ఆశ, రాజు పేరు ఆశ. ఈ ఆశారాజు ఓ చోటుంటే 10 లక్షల మంది సైన్యం, 10 లక్షలు, 300 రథాలు యూదా రాజ్యం మీదకి వచ్చాడు. యూదా అంటే 2 గోత్రాల వారే అక్కడ, యూదులు బెన్యామీనీయులు, వీరే గుంపుగా ఉన్నారు. ఓ శత్రువులు వచ్చేసారండి. ఏం చేయాలో అర్థం కాదు. చూస్తే 10 లక్షల మంది సైన్యం, 300 రథాలు, ఏం చేయాలో అర్థం కావట్లా, ఎవరిని ఆశ్రయించాలో తెలియట్లా. అప్పుడు ఆశారాజు ఒక పని చేశాడు, ఏం మాట్లాడలా, అయ్యా, బలహీనులకు బలాన్ని ఇచ్చే దేవా, నీకన్నా మాకెవరున్నారయ్యా, అయ్యా, నువ్వు గనక ఇప్పుడు ఓడిపోయిన వాడివి అవుతావా, దయచేసి నరమాతృల పైన నీ పైన, నరమాతృలను నీ పైన
గెలవనివద్దయ్యా, నువ్వే గెలవాలి. నువ్వు గెలవడం అంటే మేం గెలిస్తే నువ్వు గెలిచినట్టే ప్రభువా. మాకైతే ఈ సైన్యాన్ని ఎదిరించుటకు బలం లేదు. నీ నామమును బట్టి బయలుదేరావయ్యా. మా దిక్కు నువ్వేనయ్యా, మా శరణు నువ్వేనయ్యా, నువ్వే మాకు కావాలి యేసయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించి, ఆశారాజు ఒక్కడి ప్రార్థన ఆలకించి అంతమంది సైన్యం వస్తే, అంతమంది సైన్యం వస్తే చూడండి 12వ వచనం. యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుట యూదా వారి ఎదుట నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. దేవునికి ఎప్పుడైతే ఆసా మొరపెట్టాడో, దేవుడు ఆసా మొరను విని దేవుడు వాళ్ళనట మొత్తాడట. మొత్తడం అంటే ఒక్కొక్కరిని దేవుడు కొట్టాడు. మొత్తం పారిపోయారండి. 10 లక్షల మంది కూడా గుంపులుగా వాళ్ళు పారిపోయారు. 13వ వచనం. యెహోవా భయము చేతను, ఆయన సైన్యపు భయము చేతను పారిపోయి మొత్తం పారిపోయారు. సూపర్. దేవుణ్ణి ఆశ్రయించాడు ఆశ. విజయం వచ్చేసింది. అంత బానే ఉంది, అంత బానే ఉంది. సడన్ గా మరలా ఒక యుద్ధం స్టార్ట్ అయింది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 1 నుండి నేను చదువుతాను వినండి. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇజ్రాయేలు రాజైన బయోషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరగకుండానట్లు రామాను కట్టింపగా ఆసా యెహోవా మందిరమందు రాజునగరు నందున ఉన్న బొక్కసములోని వెండి బంగారములు తీసుకొని దమస్కులో నివాసము చేయు సిరియా రాజగు బెన్హదునొద్దకి దూతలను పంపించి, నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండి బంగారము నీకు పంపి ఉన్నాను. ఇజ్రాయేల్ రాజైన బయోషా నన్ను విడిచి అవలికి పోవునట్లు నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము చేశాను. బెన్హదదు రాజైన ఆస మాటలు అంగీకరించి తన సైన్యములను అధిపతులను ఇజ్రాయేల్ వారి మీద పట్టణము పంపగా వీరు ఈయోనును దానును అబ్మేలాయిను నఫ్తాలి ప్రదేశమందు చేరిన పట్టణములోని కొట్లను కొల్లగొట్టేది. బయోషా విని రామాను ప్రాకారములు కట్టించడం మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శైన హనాని యూదా రాజైన ఆస యుద్ధకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించాను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశమును తప్పించుకొని పోయాను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులు గల కూషీయులను లూబీలను గొప్ప దండై వచ్చిరి గరా. ఆయనను యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతర సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించిది గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగను. ఎందుకు ఎంత చదివానంటే, ఎందుకు అంటే వినండి, మీరు వాక్యములో ఉన్న లేఖనాన్ని చదివితే ఆ చరిత్ర కాస్త గుర్తుపెట్టుకుంటారని చదివాను. అమ్మా, ఆసా అని ఒక రాజు ఉన్నాడు. యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 10 లక్షల మంది వచ్చారు. 300 రథాలు వచ్చాయి. యేసయ్యా నువ్వే ఆధారం అన్నాడు. దేవా నువ్వే దిక్కు అన్నాడు. దేవుడు సాయం చేశాడు ఆయనకి. దేవుడు సాయం చేసిన తర్వాత గెలిచాడు. మళ్ళీ ఎవరికైందో తెలుసా యుద్ధం? ఇజ్రాయేలీయులు మొత్తం 12 గోత్రాలు 2 ముక్కలైనవి అని మీకు చాలాసార్లు చెప్పాను. ఒక ముఖ్యము 10 గోత్రాలు ఇజ్రాయేలీయులకి, 2 గోత్రాలు యూదులకి. ఇప్పుడు యూదులకి ఇజ్రాయేలీయులకు పడ్డదండి తగాదా. వీళ్ళకైంది గొడవ. వీళ్ళు కలిసి ఉండాల్సింది పోయి సహోదరులు కదా వాళ్ళు వాస్తవంగా. వీళ్ళకి గొడవ అయిందండి. వీళ్ళలో ఒక ఆయన వచ్చాడు బయాషా అని, ఇజ్రాయేలు రాజు పేరేమో బయాషా, యూదా రాజు పేరేమో ఆసా. ఈ బయాషాకి ఆసాకి పడ్డది గొడవ. ఎందుకంటే అటు ఇటు రాకపోకలు ఉండకూడదని బయాషా ఏం చేశాడంటే ఒక కోట కట్టెత్తున్నాడు. మీకు మాకు రాకపోకలు లేవు. ఒకప్పుడు కలిసి ఉన్నారు. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒకప్పుడు ఇండియా శ్రీలంక కలిసే ఉంది. ఒకప్పుడు ఇండియా బంగ్లాదేశ్ కలిసే ఉంది. గొడవలై ఇటు విడిపోయాం. అట్లా విడిపోయారు. ఒకప్పుడు పాకిస్తాన్ అలా మనలో కలిసి లేదు. విడిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది, పాకిస్తాన్కి మనకి గొడవలు అయినట్టు ఇజ్రాయేల్ కను వాళ్ళకి గొడవైంది. ఇప్పుడు పాకిస్తాన్కి మనకు గొడవ ఎందుకు? కాశ్మీర్ కోసం. కాశ్మీర్ మాకు కావాలని వాళ్ళు, వాస్తవంగా అది భారతదేశం కాబట్టి మాకు కావాలని మనకి వాళ్ళ గొడవ అది. ఇప్పుడు అలాగనే ఒక కోట కట్టించి అటు ఇటు రాకపోకలు లేకుండా ఆక్రమించుకుందామని బయాషా ప్లాన్.
బయాషా ఎవరు? ఇజ్రాయేల్ రాజు. ఈ బయాషా అట్ట ప్లాన్ చేశాడు. దానికి ఈయనేం చేయాలి ఆశ? అంతకుముందు 10 లక్షల మంది సైన్యం వస్తే ఏం చేశాడు? యెహోవాను వేడుకున్నాడు, దేవా నువ్వే దిక్కని. మనోడికి ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి అనకూడదు కానీ నెత్తి మీదకి వచ్చేసినాయి కొమ్ములు. నెత్తి మీదకి వచ్చేసింది. నెత్తి మీద కొమ్ములు వచ్చిన వల్ల ఈయనకి ఎంత పొగరంటే, నిజం చెప్పాలంటే అప్పటి వరకు దేవుణ్ణి ఆశ్రయించిన ఈ ఆశ సిరియా రాజును ఆశ్రయిస్తున్నాడు ఇప్పుడు. సిరియా రాజు అంటే మనోళ్ళు కొట్టుకొని ఎవరో సిరియా పక్కనెక్కడో ఉన్న సిరియా, ఆ సిరియా రాజు అయిన బెన్హదదు, ఆ బెన్హదదును ఆశ్రయించి, సార్ బెన్హద్ గారు మీరు నాకు సాయం చేయాలా, మీరు నాకు హెల్ప్ చేయాలా, ఇదిగో ఇజ్రాయేలు రాజుకి మీకు ఒప్పందాలు ఉన్నాయిగా, అవన్నీ మీరు క్యాన్సిల్ చేసుకోండి, మనం కలిసి ఉందాం, మనం ఉందామని రాజును ఆశ్రయించి రాజు సాయం కోరాడు. ఈ విషయాన్ని రోషం కలిగిన హనానీకి దేవుడు బయలుపరిచాడు. హనానీ అనగానే, అయ్యా రాజున్నాడు కదా, యోధా రాజు ఆశ, యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు సిరియా రాజు అయిన బెన్హదదుని ఆశ్రయించాడయ్యా అని చెప్పిన వెంటనే, అవునా ప్రభువా, ఒక రాజయ్యుండి నిన్ను ఆశ్రయించకుండా వాణ్ణెవరినో ఆశ్రయించాల్సిన అవసరం ఏంటయ్యా? నిన్ను ప్రార్థించకుండా నిన్ను అడగకుండా. అప్పుడు దేవుడు అతను బయలుపరిచాడు, ఆశ్రయిస్తే ఓకే. దేవుని మందిరము బొక్కసము. బొక్కసం అంటే విలువైన స్థలము, ఆల్టర్. అక్కడ లోపల పెడతారు. ఒక బొక్కసం అంటే ఒక సరుగు లాంటిది ఆల్టర్ మీద. ఆ బొక్కసములో ఆల్టర్లో పెట్టిన విలువైన వస్తువులు ఏంటవి? విలువైన వస్తువు వెండి బంగారములు తీసుకొని 5 రాసుకిచ్చేశాడు. అతి పరిశుద్ధ స్థలములోని వస్తువులను రాజుకిచ్చే. బా, ఎంత ఘోరమండి. రాజుకిచ్చేసి నువ్వే మా దిక్కు. ఒకప్పుడు నీకు కష్టం వస్తే ఎవరయ్యా దిక్కు? ఒకప్పుడు నీకు ఇబ్బంది వస్తే ఎవరయ్యా దిక్కు? ఇప్పుడు రాజు దిక్కయ్యాడా? హనాని ఒప్పుకోలా వెళ్ళాడు. ఒకటే ఒక మాట, సార్ మీరేం చేస్తారు మీకు అర్థమవుతుంది ఆశా గారు, మీరు ఎలా చేస్తారో మీకు అర్థమవుతుందా? 16:7 ఎంత బాగా చెప్తాడంటే, హనాని రాజు దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు బహు విస్తారమైన రథం, గుర్రం, రౌతులు, కూషీలు, లూబీయులు గొప్ప దండే వచ్చిరు కదా. అప్పుడు యెహోవాను నమ్ముకున్నందున దేవుడు తప్పించలేదా? తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై కదా. లోకమంతటా ఎవరైతే యథార్థంగా ఉంటారో వారు బలహీనపడినప్పుడు బలపరచాలనే కదా. దేవుడు కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంటే, దేవుడు నీకు తోడై ఉంటే, దేవుని కనుదృష్టి నీకు తోడై ఉంటే, నువ్వు దేవుణ్ణి కాదని వేరొకరిని ఆశ్రయించవలసిన అవసరం ఏంటయ్యా నీకు? నువ్వు అట్లా ఆశ్రయించావు కాబట్టి ఇక నువ్వు యుద్ధంలో ఎప్పటికీ గెలవలేవు. ఆశ మొదట బానే ఉంది. ఆశ నీ బ్రతుకు, వాళ్ళ నాన్నగారు తప్పు చేశారు, వాళ్ళ నాన్నగారు పొరపాటు చేశారు. వాళ్ళ నాన్నగారి పొరపాటుని ఈయన సరిదిద్దాడు అనుకున్నారు ఫస్ట్లో. వాళ్ళ నాన్నగారి పొరపాటుని ఈయన ఓకే వాళ్ళ నాన్న పొరపాటు చేస్తే చేశాడు, ఏనైనా బాగున్నాడు అనుకున్నారు. కానీ ఎంత ఘోరం అంటే, ఈ ఆశ తండ్రి ఎవరంటే అబియా. అబియా తండ్రి ఎవరు? రెహబాము కుమారుడు అబియా, అబియా కుమారుడు ఆశ. రెహబాము చేసిన తప్పుకి రాజ్యం ముక్కలైంది. అబియా చేసినటువంటి ఆ 3 సంవత్సరాలు పాలనేనండి అబియా చేసింది. ఆయన ఇష్టం వచ్చినట్లు పాపం చేసి దేవుని వాడుకొని, నిజం చెప్పాలంటే ఎంత ఘోరంగా పరిపాలిస్తాడు ఈయన అబియా. వాళ్ళ నాన్నగారు చేసిన దానికి ఈయనైనా మంచిగా ఉంటాడు అనుకుంటే, ఈయన మొదట్లో బాగున్నాడు కానీ చివరిలో ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. హనాని ఒప్పుకోలే, అస్సలు ఒప్పుకునేది లేదు. నువ్వు తప్పు చేసావు అంతే. నువ్వు ఎందుకు ఆశ్రయించావు? నీకేం పని? మనం అవును, ఇజ్రాయేలీలు మన సహోదరులు, ఏదన్నా ఉంటే మనం మాట్లాడుకోవాలి. నీకు వేరే వాడితో పని ఏంటి? వాడితో నీకేం అవసరం? వాడెవడు అసలు? సిరియా రాజు, వాడితో ఏంటి నీ స్నేహం?
వాడితో ఏంటి? ఈరోజు క్రైస్తవులైనటువంటి మనం ఒక్కోసారి ఆశాలాగా ప్రవర్తిస్తున్నామేమో, ఆశాలాగా మనం జీవిస్తున్నామేమో. ఆత్మ సంబంధులతో తగాదాలు పెట్టుకోవడం. సరే, వారే తప్పు చేశారనుకుందాం. అప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నాం? సాతాన్ని ఆశ్రయిస్తున్నామా ఏదైనా సమస్య వచ్చినప్పుడు? లోకాన్ని, పాపాన్ని ఆశ్రయిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. మనం ఎలా ఉన్నాం, ఎలా నడుచుకుంటున్నాం, ఎలా జీవిస్తున్నాం ఒకసారి పరిశీలించుకో. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరించునని వాక్యం చెప్తుంది. ఇన్నాళ్ళు యెహోవాను ఆశ్రయించాడు, దేవుడు విజయాన్ని ఇచ్చాడు. వయసు ఎక్కువైందనో, లేదా వీళ్ళు ఏం చేస్తారనో, లేదా మనుషులు నచ్చారనో, సిరియా రాజు సాయాన్ని కోరిన ఆసా జీవితంలో ఎంత ఘోరం జరిగిపోయిందంటే, ఆసాతో దేవుడు లేడు. హనానీ వచ్చి మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు చేసిన తప్పు అని. ఎప్పుడైతే తప్పుని తప్పు అన్నాడో, 10వ వచనం, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆసా అతని మీద కోపగించి, అతను చెప్పిన వెంటనే, అయ్యా నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, నేను ఇలా ఉండకూడదు, నేను ఇలా బతకూడదు, నిజమే, నేనేదో తొందరపడి తప్పు చేశాను, మార్చుకుంటానులే అయ్యా అనలా. అనలా. అతని మీద కోపగించి రౌద్రము చూపింది. రౌద్రం అంటే కోపానికి మించింది. రౌద్రం చూపి అతని బందీ గృహంలో వేశాను. ఇదియుగాక ఆ సమయం అందే ఆసా జనులలో కొందరిని బాధపరిచాను. ఏం చేస్తున్నాడు అర్థం కావట్లే. ఒకవైపేమో నీతిగా ఉన్నందుకు, నిజాయితీగా ఉన్నందుకు జైలుకు పంపించాడంటే. జైలుకు 12వ ఆసా తన ఏలుబడి ఎందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి, తాను బహు బాధపడినను దాని విషయములలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులు పట్టుకొనేను. అంత ఘోరం అంటే, అంత కాళ్ళకు ఒక జబ్బు వచ్చిందంట ఆసాకి. కాళ్ళల్లో జబ్బు పుట్టింది, పాదాల్లో. బహు బాధపడుతున్నాడట, అసలు అల్లాడిపోతున్నాడట. అల్లాడిపోతున్నా కూడా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ జబ్బుకి కారణం నా పొరపాటే నాయనా, నేను బుద్ధి గడ్డి తిని రోషం కలిగిన హనానీని జైల్లో వేయించానయ్యా, నేను అలాంటి పొరపాటు చేయనయ్యా, లేదా నన్ను బాగు చేయయ్యా, నన్ను స్వస్థపరచయ్యా అని అడగలేదండి. వైద్యుల కాడికి తిరిగాడు. కొంతమంది అంతే, కొన్నిసార్లు దేవుణ్ణి అడగటానికి ఏమో అంత నామూషి నాకు అర్థం కాదు. మొరపెట్టడానికి అంత బాధ ఏంటో నాకు అర్థం కాదు. దేవా అని అనడానికి ఏందంత కష్టం అర్థం కాదు. అసలు అంతే, ఏమైంది దేవుణ్ణి అడగటానికి? పాదాల్లో జబ్బు పుట్టింది, ప్రభువా క్షమించని ఒక మాట అంటే దేవుడు స్వస్థపరచడా? ఎంత స్పష్టంగా ఉంది అక్కడ. యెహోవా యొద్ద విచారణ చెయ్యక. వైద్యులను పట్టుకున్నాడే, నాకు దేవుడితో పని ఉంది, నాకు డాక్టర్స్ ఉన్నారు, మా మందులు వాడటం తప్పు కాదు, హాస్పిటల్లో చూపించుకోవడం తప్పు కాదు. నేను మొదటి నుండి మీతో చెప్పేది ఒకటే, బలహీనంగా ఉంటే ఆసుపత్రులకు వెళ్ళండి, చూపించుకోండి. వైద్యులకి జ్ఞానాన్ని ఇచ్చింది కూడా దేవుడే. వైద్యులు వైద్యం చేయటానికి ఔషధ జ్ఞానం ఇచ్చింది దేవుడే. కానీ ఎంతమంది ఎన్ని వైద్యాలు చేసినా స్వస్థత దేవుని యొద్ద నుండే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. వైద్యుల దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళవద్దని ఎప్పుడు చెప్పం. నాకు ఎవరు ఫోన్ చేసినా, నేను ప్రేయర్ చేసినా వాళ్ళకి ఒకటే చెప్తాను, మీరు హాస్పిటల్కి వెళ్ళండి, మీరు డాక్టర్స్ దగ్గర చూపించుకోండి, డాక్టర్ ఎందుకంటే వారికి దేవుడే జ్ఞానం ఇచ్చాడు. కొంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దు, దేవుడు స్వస్థపరుస్తాడు అని అంటున్నారు. వారి బోధని నేను వ్యతిరేకించి విమర్శించడం నా పని కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, లూకా కూడా వైద్యుడే. తిమోతి జబ్బుతో బాధపడుతున్నప్పుడు పౌలు గారు ఏమన్నారు? కొంచెం ద్రాక్షరసం పుచ్చుకోమన్నాడు. వాళ్ళకి అది అప్పుడు ఔషధం. ఔషధాలే వాడకూడదంటే ద్రాక్షరసం పుచ్చుకోమని ఎందుకు చెబుతాడు? ఇంకో సందర్భంలో కూడా ఏదో అనారోగ్యంగా ఉంది, ఏదో పుండులా వచ్చిందంటే ఒకటి వాడమని చెబుతారు. అప్పుడు కాళ్ళు ఆకులు, ఈ పళ్ళ రసాలు, ద్రాక్ష రసాలు ఇవే కదా వాడమని చెప్పారు కదా. ఇప్పుడు తిమోతి ఉన్నాడు, ద్రాక్షరసం పుచ్చుకోమని ఎందుకు చెప్పాడు? తిమోతి ప్రార్థన చేసుకో, నీకు విశ్వాసం లేదా అని ఎందుకు అనలేదు పౌలు గారు? వైద్యుల్ని ఆశ్రయించాలి, కాదనట్లేదు. కానీ
కొంతమంది వైద్యులు ఉన్నారు, నాకేం మా డాక్టర్స్ ఉన్నారు అంటారు. నువ్వు డాక్టర్లకు అడిగిపోయిన స్వస్థత ఆయన దగ్గర నుంచి రావాలి. డాక్టర్స్ వైద్యం తాత్కాలికమే. నా దేవుడు డాక్టర్స్ వైద్యముతో పాటు స్వస్థపరిస్తే అది స్థిరం. ఈయన అన్నాడు, వైద్యులు పట్టుకున్నారు, నాకేం దిగులు లేదు, వైద్యులు ఉన్నారే. మాకున్న డాక్టర్స్ ఎవరు? ఎంబీఏ, అమెరికా, M.Pharc ఏదేదో. కానీ ఏ డాక్టర్ ఆయన్ని బతికించక 13 వచనం, ఆశ తన పితరులతో కూడా నిద్రించి పోయాడు, నరకానికి పోయాడు. అతడు నిజం చెప్పాలంటే అప్పుడైనా విచారణ చేసుంటే ఎంత బాగుండేది. హనాని మాత్రం జైల్లోనే ఉంచాడండి పాపం. చచ్చిపోయేటప్పుడు కూడా హనాన్ని విడిపించలే. ఏంది ఆయన చేసిన తప్పు? నిజం నిజాయితీగా చెప్పాడంత. నిజంగా మనం కూడా హనాని లాంటి రోషం మనకు కావాలి. నిజం నిజాయితీగా మాట్లాడాలంతే. ఎవరో ఫీల్ అవుతారు, ఎవరో ఏదో అనుకుంటారు, మనకు అనవసరం అండి. ఎవరు ఏమనుకుంటే మనకెందుకు? ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాం, ముక్కుసూటిగానే మాట్లాడదాం. ఎదుటి వ్యక్తిని గాయపరిచే మాటలు మనం మాట్లాడకూడదు, కానీ మన మనసులో ఏముంది అది మాట్లాడదాం అంతే. అంత రోషం కలిగిన వాడు హనాని. జైల్లో రాజుకునే వ్యతిరేకంగా మాట్లాడాను, నన్ను విడిపించండి, నేను ఇంకా రాజు ఏది చేస్తే అది కరెక్ట్ అని ఒక్క మాట అంటే విడిపించేవాడు. సావునైనా చేస్తాను కానీ నేను అనుకున్నాడు. హనాని జైల్లో ఉండి చనిపోయిన దేవుని రాజ్యంలోకి వెళ్ళి ఉంటాడు. ఈయన మాత్రం వైద్యుల మధ్య చనిపోయిన నిత్య నరకానికి వెళ్ళి ఉంటాడు. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్నా. నీవు రోషం కలిగిన హనానిలాగా ఉన్నావా? స్వార్థంతో నిండిన ఆశలా ఉన్నావా? నువ్వు ఆశావా హనానీవా? నువ్వే తెలుసుకో. ఆశా జీవితం మీకు చెప్పా, హనానీ జీవితం చెప్పా. ఆశ మొదట్లో దేవుని మీద ఆధారపడ్డాడు, చివరిలో పడిపోయాడు. నువ్వు మొదట్లో ఉన్న భక్తి, మొదట్లో ఉన్న పరిశుద్ధత, మొదట్లో ఉన్న ఆత్మీయత, మొదట్లో ఉన్నటువంటి రోషం, మొదట్లో ఉన్నటువంటి దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆ తపన నీలో తగ్గిపోయిందేమో. ఒకసారి పరిశీలించుకో. ఒకసారి నువ్వు సరిదిద్దుకో. ఒకసారి నువ్వు దేవుని దగ్గరికి రా. అయ్యా, నాలో ప్రార్థన తగ్గింది, నాలో రోషం తగ్గింది, నాలో భక్తి తగ్గింది, నేను లోకస్తుల్లాగా ప్రవర్తిస్తున్నా, నన్ను క్షమించు దేవా. నేను చేసిన తప్పే, అని యథార్థంగా ఒప్పుకుందాం. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. గుర్తుపెట్టుకొని, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై దేవుని కనుదృష్టి లోకమంతటా సంచారం చేయొచ్చు. ఆ మాటని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, దయగలిగిన తండ్రి, నీ ఘనమైన నామని బట్టి స్తోత్రాలు. రోషము కలిగినటువంటి హనాని వలె మేము ఉండాలి. స్వార్థము నిండిన ఆశ వలె కాదు. మొదట్లో నేను ఆశ్రయించి ఇప్పుడు మేము లోకం వైపు ఆశ్రయిస్తున్నామంటే మేము ఆశ లాంటి వారమే కదయ్యా. మమ్మల్ని క్షమించను. సిరియా రాజుని ఎలా ఆశ్రయించాడో మేము సాతాన్ని, లోకాన్ని, పాపాన్ని ఆశ్రయిస్తున్నాం. మమ్మల్ని మన్నించమని ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మానసికంగా కుంగిపోతున్న వారికి ధైర్యాన్ని ఇవ్వండి, ఆదరణ కోల్పోయిన వారికి ఆదరణ ఇవ్వండి. అయ్యా తండ్రి, ఎవరైతే మనశ్శాంతి కోల్పోయారో వారికి మనశ్శాంతిని ఇవ్వండి. ఎవరైతే ధైర్యాన్ని కోల్పోయారో వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాలు రాకుండా కాపాడమని, నీ బిడ్డలకు క్షేమాన్ని ఇచ్చి మీరు బలపరచమని, ఆశ్రయం నీవే, మా ఆధారం నీవే, మా దిక్కు నీవే. నీ పిల్లలందరి పక్షమున మీరుండి గొప్ప కార్యం చేయమని, సజీవుడైన దేవుడు నీవు, సర్వోన్నతుడైన దేవుడు నీవు, కంచె మా చుట్టూ వేసి మీరు అద్భుతం చేయమని, మీరు మమ్మల్ని స్థిరపరచమని, పరిశుద్ధపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం మనకి, మన కుటుంబాలకి తోడై ఉండి దేవుని కంచె మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ వేయబడును గాక. ఆమేన్. ఆమేన్. ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఉందమ్మా, ప్రార్థన చేద్దాం.